యూసీసీ బిల్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత యూసీసీ బిల్కు సమ్మతం తెలిపిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలిచింది. బహుభార్యాత్వంపై నిషేధం, సహజీవన సంబంధాలను తప్పనిసరిగా నమోదు చేయడం అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. బహుభార్యాత్వాన్ని కొనసాగించిన వారికి 7 ఏళ్లు, సహజీవనాన్ని సంబంధాన్ని నమోదు చేసుకుని వారికి 3 నెలల జైలు శిక్ష ఉన్నట్టు ఈ బిల్లులో పేర్కొన్నారు. అస్సాంలో నివసిస్తున్న షెడ్యూల్ తెగల వారికి ప్రభుత్వం ఈ చట్టం వర్తించదని తెలిపింది. యూసీసీ బిల్పై 1925లోనే కాంగ్రెస్ మద్దతు తెలిపిందని, ఇప్పుడు ఒక వర్గానికి మాత్రమే ప్రతినిధిగా మారిందని ఆరోపించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా సిక్కిం రాష్ట్రపతి సమక్షంలో అధికారిక ప్రకటన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆఫ్ ఆల్ ఇన్ సొసైటీ పథకం కింద సిక్కిం ఈ ఫలితం సాధించిందని పేర్కొన్నారు. చంద్రుడిపై మనుగడకు యజ్ఞం, శాశ్వత స్థావరం దిశగా నాసా 2028 నాటికి చంద్రుడి మీదకు వ్యోమగాములను అమెరికా పంపనుంది. ఇందులో భాగంగా చంద్రుడిపై ఆ మిషన్లను ప్రణాళికలను మార్చి నాసా ప్రకటించింది. తొలి మిషన్లో బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన బ్లూ మార్క్ 1 ఎండ్యూరెన్స్ ల్యాండర్ను నాసా ఎంపిక చేయనుంది. రెండో మిషన్ను ఈ ఏడాది ఆఖరులో చేపడతారు. ఇది 1100 పౌండ్ల కార్గోను తీసుకెళ్లనుంది. ఆస్ట్రోబాటిక్ చెందిన గ్రిఫిన్ ల్యాండర్ దీన్ని తీసుకెళ్లనుంది. ఆస్ట్రోల్యాబ్కు చెందిన ఫ్లిప్ రోవర్ ఉంటుంది. దీని ద్వారా చంద్రుడిపై ఉపరితలం, భవిష్యత్తులో వాహనాల వినియోగానికి సంబంధించిన వ్యవస్థలను పరిశీలిస్తారు. మూడో మిషన్లో భాగంగా నాసాకు చెందిన లూనార్ వర్టెక్స్ సైన్స్ మిషన్ పంపుతారు. చంద్రుడిపై రహస్య సుడులను, వెలుగులను పంపే ఆకారాలను పరిశీలిస్తారు. చంద్రుడి ఉపరితలం కింద ఉన్న అయస్కాంత క్షేత్రాలలో దీనికి సంబంధం ఉందని భావిస్తున్నారు. మరో 5 ఏళ్లు సార్థక్ పీడీఎస్ పథకం. ప్రజా పంపిణీ వ్యవస్థలోని సార్థక్ పీడీఎస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ పథకం 2031 మార్చి వరకు కొనసాగనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఆహార ధాన్యాల రవాణా నిర్వహణలో కేంద్ర సహాయాన్ని నియంత్రించే నిబంధనల సవరణ సిసిఈఏ ఆమోదం తెలిపింది.